హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియోలో వచ్చేసి కాకరకాయ జ్యూస్ డయాబెటీస్ ఉన్న వారికి నిజంగా మంచిదా? టూ మచ్గా తీసుకోవడం వల్ల వచ్చే లాభాల కన్నా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. అవి ఏంటో తెలుసుకుందాము. అయితే కాకరకాయ జ్యూస్ కాకపోతే కాకరకాయని ఎలా తినాలి, ఎలా తినడం వల్ల హెల్త్కి ఎటువంటి హాని కలగదు అంటే ఇక్కడ కొంతమందికి షుగర్ తగ్గుతున్నప్పటికీ కూడా తెలియకుండా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టూ మచ్ ఆఫ్ కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల. అది ఎందుకు ఏంటని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక నా వీడియోస్ని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నేను జ్యోతిరా న్యూట్రిషనిస్ట్, డయాబెటీస్ ఎడ్యుకేటర్, అంతేకాకుండా మెడిటేషన్ ట్రైనర్. సో మన ఛానల్లో డయాబెటీస్ గురించి, ప్రీ డయాబెటీస్ గురించి, డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఎటువంటి డైట్ చేయాలి, ఎటువంటి మెడిటేషన్ చేయాలి, అంటే యోగా మంచిదా లేకపోతే జిమ్ మంచిదా, వాకింగ్ మంచిదా, ఇట్లాంటి ఫిట్నెస్ టిప్స్ కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీకు తెలిసిన వారికి ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అయితే ఇప్పుడు కాకరకాయ తినడం వల్ల, ఈ బిటర్ గార్డ్ తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం, ముఖ్యంగా డయాబెటీస్కి. దీనిలో పోలీపెప్టైడ్ పి అనే న్యాచురల్ ఇన్సులిన్ ఉంటుంది. దానివల్ల ఈ డయాబెటీస్లో ఉండే బ్లడ్లో షుగర్ కంట్రోల్కి ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా దీనిలో క్యారంటీన్, విసిన్ అనే న్యాచురల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి యాక్టివ్ కాంపౌండ్స్ అనమాట. ఇవి వీళ్ళ శరీరంలో ఉండే గ్లూకోజ్ యాంటిలైజేషన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే యాంటిలైజేషన్ని బెటర్ చేస్తే దాని ద్వారా షుగర్ తగ్గుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా చూసేది బరువు పెరగడము. ఈ బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే దీనిలో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. అంతేకాకుండా దీనిలో ఉండే ఐరన్ అండ్ విటమిన్ సి అనేవి యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి ఇవి మిగతా బాడీ యాక్టివ్కి అండ్ బాడీ న్యూట్రిషన్కి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. అయితే ఇవన్నీ బెనిఫిట్స్. అయితే ఇప్పుడు కాకరకాయ జ్యూస్ టూ మచ్గా తీసుకోవడం వల్ల, ఎప్పుడో నెలకు ఒకసారి తీసుకోవడం ఓకే, కానీ టూ మచ్గా ఈ మధ్య రెగ్యులర్గా తీసుకుంటున్నారు. ఇది తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయ జ్యూస్ టూ మచ్గా తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. మితంగా తీసుకోవచ్చండి. నెలకు 1-2 సార్లు తీసుకోవచ్చు. మా అంటే వారంకి ఒకసారి తీసుకోండి. అంతకు మించి డైలీ తీసుకుంటున్నారు ఈ మధ్యన. అంతేకాకుండా వీక్లో కనీసం 3-4 టైమ్స్ తీసుకుని, అంటే వాళ్ళు షుగర్ తగ్గించుకోవాలి, మిగతా తినాల్సినవి తినేసి షుగర్ తగ్గించుకోవడానికి కాకరకాయ జ్యూస్ తీసుకొని తగ్గిపోతుంది అనుకుంటున్నారు. తగ్గొచ్చేమో, కొంత హెల్ప్ అవుతుంది, కానీ గ్రాడ్యువల్గా కిడ్నీ ఎఫెక్ట్ అయిపోతాయి అనమాట. అంటే ఏ ఆహారం అయినా పచ్చిగా తీసుకున్నా, మనం ఏ ఆహారం తీసుకున్నా కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. ఒక్కొక్కసారి ఈ పచ్చి ఆహారం, పచ్చి ఆకుకూరలు, పచ్చి కూరగాయలు జ్యూస్ తీసుకోవడం వల్ల ఒకసారి కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతాయి, అంటే కిడ్నీస్ ఫిల్టర్ చేయలేవు. అంతేకాకుండా మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఆహారంలో, మనం తినే ఆహారంలో పాజిటివ్ న్యూట్రిషన్ ఉంటుంది, నెగిటివ్ న్యూట్రిషన్స్ ఉంటుంది అనమాట. ఈ నెగిటివ్ న్యూట్రియంట్స్ లాంటివి ఆక్సలేట్స్ అంటాము, దీన్ని ఆక్సాలిక్ యాసిడ్ అంటాము. ఈ కాకరకాయలు ఎక్కువ ఉంటుంది అనమాట. అది పచ్చిగా తీసుకోవడం వల్ల ఈ ఆక్సలేట్స్ ఇంకా టూ మచ్గా బాడీలోకి వెళ్ళి కాల్షియంతో బైండ్ అయ్యి కిడ్నీ స్టోన్స్ క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా ప్యాంక్రియాస్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు గ్రాడ్యువల్గా. అంతేకాకుండా వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ళపు నొప్పులు, అంటే జాయింట్స్ పట్టేస్తాయి, కదలనివ్వనమాట. అది కూడా ఈ ఆక్సలేట్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. అంతేకాకుండా పచ్చిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఎస్పెషలీ ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, అంటే ఇంకా ఫిషర్స్ అండ్ పైల్స్ ఉన్న వాళ్ళకి ఈ కాకరకాయ జ్యూస్ సజెస్టబుల్ కాదు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు భయంకరంగా పెస్టిసైడ్స్ వాడుతున్నారు. ఈ పచ్చిగా తీసుకోవడం వల్ల ఎంత కడిగినప్పటికీ కూడా పెస్టిసైడ్స్ ఉండిపోతాయి. అవి కడుపులోకి వెళ్ళి క్యాన్సర్, ఇప్పుడు ప్రతి దానికి పెస్టిసైడ్ ఉన్నాయి కాబట్టి అవి క్యాన్సర్కి దారితీస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు తెలియని కనపడిన బ్యాక్టీరియాస్ ఫుడ్ మీద ఉంటుంది. అవి పచ్చిగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోనికి వెళ్ళి మిగతా ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఈ కాకరకాయ ఈ పచ్చిగా తీసుకోవడం వల్ల ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిది వచ్చేసి దీనిలో మొమాటిసిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి అంత మంచిది కాదు. ఒక్కొక్కసారి గర్భస్రావం అవ్వచ్చు అని చెప్తున్నారు, కానీ పూర్తిగా దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే కానీ డాక్టర్స్ కాషియస్గా, అంటే జాగ్రత్తగా ఉండాలంటున్నారు ప్రెగ్నెంట్ ఉమెన్ కాకరకాయ తినేటప్పుడు. బెటర్ అవాయిడ్ చేయడం. ఇప్పుడు డయాబెటీస్కి ఎలా ఇది ఇంకా ప్రాబ్లంగా మారుతుందంటే, ఇది పచ్చి జ్యూస్ తీసుకోవడం వల్ల అరగదు, దానివల్ల డయేరియా కలగవచ్చు, అంటే ఒకసారి మోషన్స్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ పచ్చి కాకరకాయ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ రావచ్చు. ఒకసారి దీనిలో ఈ గింజల్లో ఉండే విసిన్ అనే పదార్థం అది మంచిది కాదనమాట. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడా ఒకసారి వికారంగా వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పి కూడా రావచ్చు.
సో ఫైనల్గా చెప్పాలంటే కాకరకాయ జ్యూస్గా తీసుకోవడం కన్నా కర్రీగా తీసుకోవడం మంచిది. కానీ ఎప్పుడో ఒకసారి నెలకు మాకు పడుతుంది అనుకున్న వాళ్ళు వారంకి ఒకసారి తీసుకోండి. దానివల్ల ఇష్యూస్ లేకుండా టూ మచ్గా తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే సమస్యలు ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్ వచ్చే సమస్యలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొంతమందికి కాకరకాయ తిన్నా కూడా, కూర తిన్నా కూడా, పచ్చిదే కదా కూరకి తిన్నా కూడా కొంతమందికి పడదు. వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ఒకసారి కడుపులో అసిడిటీ లాగా పెరుగుతుంది. వీళ్ళందరూ ఏం చేయాలంటే కాకరకాయ కూర తిన్నాక పెరుగు తీసుకోవడము, సఫిషియంట్ వాటర్ తీసుకోవడం వల్ల దాని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ కాకరకాయని ఎలా తినాలి? పచ్చిగా, జ్యూస్‌గా తీసుకోవడం కన్నా నేను చెప్పేది కర్రీగా తీసుకోండి. కూర వంట తీసుకోవడం వల్ల ఇప్పుడు చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఆక్సలేట్స్ తగ్గుతాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండవు, అంతేకాకుండా పెస్టిసైడ్స్ కూడా ఉండవు. అనడం వల్ల ఇవన్నిటి యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఖచ్చితంగా లేదని చెప్పలేం, ఎంతో కొంత ఎఫెక్ట్ తగ్గిపోతుంది. దానివల్ల జీర్ణ వ్యవస్థకి, మెటబాలిజంకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కిడ్నీస్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. గ్రాడ్యువల్‌గా వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే ప్రాబ్లమ్స్‌ని మనం తగ్గించొచ్చు అనమాట. అయితే ఈ కర్రీని ఈజీగా మీరు కొంచెం నూనె తగ్గించి మీరు వండుకోవడం వల్ల దానిలో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇంకా కావాలంటే వీటిని స్టీమ్ చేసుకోండి. కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని స్టీమ్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ లేకపోతే కారం ఏమన్నా మీకు టేస్ట్‌గా తగ్గట్టుగా వేసుకొని సాలడ్ లాగా తినండి. దానివల్ల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అయితే ఇప్పుడు ఈ కాకరకాయ కూర వారానికి ఎన్నిసార్లు తీసుకోవచ్చు? ఎన్నిసార్లు తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ లేవు అంటే, వారానికి ఒక 2 సార్లు సరిపోతుందండి. కావాలంటే 3 సార్లు, అంతకు మించి తీసుకోవద్దు. దానివల్ల అంటే ఏది మంచిదైనప్పటికీ టూ మచ్‌గా తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేనండి. సో, అంటే కాకరకాయ తినడం వల్ల కొంత షుగర్ కంట్రోల్ హెల్ప్ అవుతుందే కానీ, కంప్లీట్‌గా షుగర్‌ని తగ్గించదు. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. ఇంకా దానికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి తప్పకుండా. ఈ బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళు కాకరకాయ జ్యూస్‌లు తీసుకుంటున్నవారు అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్‌లో మెడిటేషన్స్ ఉన్నాయి. డయాబెటిస్‌కి కాకుండా మిగతా అందరికీ కూడా హెల్తీగా ఉండడానికి యోగ నిద్ర అనే ఒక స్పెసిఫిక్ మెడిటేషన్స్ ఉన్నాయి. అవి చూడండి. మీకు వీలున్నప్పుడు మెడిటేషన్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో గురించి కూడా మీ అభిప్రాయాలు తెలియచేయండి. మీకు ఏమైనా దేని గురించి డౌట్స్ ఉంటే కంపల్సరీగా నేను మీకు వాటికి తగ్గట్టుగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ మీరు అడిగితే సరిపోతుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. ఈట్ హెల్దీ, థింక్ హెల్దీ అండ్ లివ్ హెల్దీ.